టోటల్గా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని తన సంక్షేమ కార్యక్రమాల ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు ఏ రకమైనటువంటి అవినీతి లేకోకుండా వారి అకౌంట్స్లోకి వేస్తే వారు చాలా సంతోషంగా జీవితాన్ని గడిపి వాటిని పెట్టుబడిగా పెట్టుకొని జీవితాన్ని బాగు చేయాలనుకున్నారు. ఇవాళ ఎన్ని ఆపేశావు. ఎంతటి పరిస్థితి ఉందంటే డ్రైవర్లను చూస్తున్నాం పాపం. వాళ్ళు ఓనర్ల దగ్గర డబ్బులు అడుగుతున్నారు. అయ్యా మా అబ్బాయికి ఫీజు కట్టుకోవాలి, మా పిల్లోని బడికి పంపించాలి అని అడిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ ఒక 2 నెలలకే. రాబోయే కాలంలో ఎంత దారుణంగా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేదవాడి యొక్క పరిస్థితి ఆ రకంగా దిగజారిపోయేటటువంటి కార్యక్రమం చేసి ఇలాంటి ఏదో పప్పు బెల్లాలు పెట్టి ఓహో సంతోషపడండి అనేటువంటి పద్ధతి చేయటం చాలా దుర్మార్గం. అఫ్కోర్స్ అన్ని పథకాలని అమలు చేయండి, పేదవాడికి అన్ని అందించండి. అందించుకోకుండా దీన్ని గొప్ప కార్యక్రమంగా చెప్పడం అనేది ధర్మం కాదు. 10 మందికి అన్నం పెట్టడం మంచి పెట్టుకోండి, అభ్యంతరం లేదు. కానీ అన్ని ఆపేసి ఈ కార్యక్రమం చేయటాన్ని సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా రెండోది ఏంటంటే ఉత్తరాంధ్ర సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్ జరిగింది. నిన్నటితో నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. దానిలో బొత్స సత్యనారాయణ గారు వైసీపీకి సంబంధించి అభ్యర్థిగా చాలా ఎర్లీగా నోటిఫికేషన్ వచ్చినప్పుడే వారిని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ యునానిమస్ గా ఆయన ఎన్నిక కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి విషయాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.